శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2024 జనవరి 17 బుధవారం. ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారి ఫలితాలు. రోజు ఈ రాశి వారికి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలమైనటువంటి వాతావరణంలో లేకపోవడం వలన గ్రహముల యొక్క మరియు కుజుడు చంద్రుని యొక్క గ్రహముల యొక్క కలయిక వలన ఈరోజు వీరికి అధికమైనటువంటి భయం, ఆందోళన, విచారము, ప్రతి వారితోటి విరోధములు తెచ్చుకోవడం, మీరు చేసేటువంటి పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు ధన నష్టం అనేది ఎక్కువగా కలగగలదు. మరి భార్యాభర్తలతోటి విరోధం, అశుభ ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు బంధు ద్వేషం, మిత్రుల యొక్క కలయిక వలన విచారం అనేది కలుగుతుంది. మరి ఇటువంటి గ్రహ ఫలితాలు ఈరోజు ఉన్నాయి కాబట్టి వాటి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, చంద్రునికి మరియు కుజునికి అభిషేక పూజాదులు జరిపించి చంద్రునికి సంబంధించినటువంటి ధాన్యం బియ్యం మరియు కుజునికి కందులు, ఎర్రని వస్త్రం, తెల్లని వస్త్రం, బెల్లము, తేనె ఈ రెండు కూడా వస్తువులు ఇద్దరు బ్రాహ్మణులకు కానీ వేరే వారికి కానీ దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి మరియు శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన గురువు యొక్క ఫలితం ధనలాభం, శుక్రుని యొక్క ఫలితం వాహన లాభం, మిత్రయోగం, ధనలాభం, వ్యవహార వృద్ధి, వ్యాపార అనుకూలత, మరి ఇతరత్ర ఏ శుభకార్యాలు చేసినా కానీ వాటిలో మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు. వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు అందరితోటి సఖ్యతగా ఉంటూ బంధులాభం కలిగి మృష్టాన్న భోజనం కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు చేయగలరు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూజాత్. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుడు మరియు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వీరి వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఎక్కువగా ఈరోజు ధన నష్టం అనేది కలగగలదు. మీరు చేసేటువంటి వ్యాపారములో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ ఎటువంటి విషయంలోనైనా ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క రంగములో ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలగగలవు. మరియు గృహంలో చిక్కులు, విచారం, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ అవమానం, అపవాదులు అనేటివి ఎక్కువగా ఎదుర్కొంటారు. అనేక రకాలైనటువంటి వృత్తులు అనగా వస్త్రాలు మరియు నూనె, పత్తి, స్టీలు వ్యాపారులకు ఈరోజు ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి కనుక ఈరోజు గ్రహస్థితి అనుసరించి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని, కుజునికి మరియు బుధునికి గ్రహచార దోష నివారణ గురించి అభిషేక పూజాదులు జరిపించి బుధునికి సంబంధించిన ధాన్యం పెసర్లు, కుజునికి కందులు, ఎర్రని వస్త్రం, ఆకుపచ్చని వస్త్రం తీసుకొని ఉప్పు మరియు ఎండుమిర్చి ఈ యొక్క వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలు. ఈరోజు వీరికి చంద్రుడు మరియు రాహు యొక్క గ్రహం అనుకూలంగా లేకపోవడం వలన ఈ రెండు గ్రహాల కలయిక వలన ఈరోజు ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉంటారు. గ్రహణం పట్టిన విధంగా శరీరం ఉంటుంది. నీరసం, బాధలు, తలనొప్పి, శిరోవేదన, కండ్ల మంటలు అని శరీరంలో సంబంధించినటువంటి ఈ యొక్క బాధలు అనేటివి ఎక్కువగా ఈరోజు ఉండగలవు. మరియు మీరు చేసేటువంటి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు లేక చికాకుతో మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరి కనుక ఈరోజు ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి మీరు చేయవలసినటువంటి ఒక పని, ఈరోజు చంద్రునికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి చంద్రుని సంబంధించినటువంటి ఒక ధాన్యం బియ్యం మరియు తెల్లని వస్త్రం మరియు రాహుకు సంబంధించినటువంటి ధాన్యం మినుములు మరియు నలుపు రంగు కానీ మరి బూడిద రంగు వస్త్రం కానీ దానం చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత బెల్లం, తేనె, ఉప్పు ఈ మూడు వస్తువులు కూడా బ్రాహ్మణులకు దానం చేయడం వలన మరిన్ని ఫలితాలు, మంచి ఫలితాలు మీకు ఈరోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి రవి
బలీయమైనటువంటి స్థితిలో ఉండడం వలన ఏది చేసినా కానీ అది చెల్లుబాటు అవుతుంది. ఎటువంటి పనిలోనైనా మీరు విజయం సాధించగలరు. ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు. వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ అనేక రకములైనటువంటి ధనలాభం కలిగి ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు. సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి వారి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుడు మరియు కేతువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన వీరికి ఇష్టమైనటువంటి వస్తుప్రాప్తి, ధనలాభం, వస్త్రలాభం, గృహలాభం, బంధులాభం, మిత్రయోగం ఇటువంటి ఫలితాలు ఎక్కువగా కలగగలవు. మరియు పిత్రార్జితం వలన వచ్చేటువంటి ధనం ఈరోజు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఆకస్మికమైనటువంటి ధనలాభం, వ్యవహారంలో, వృత్తిలో కానీ, చేసేటువంటి పనిలో కానీ మంచి ఫలితాలు కలిగి ఈరోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు తులారాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుడు మరియు కేతువు యొక్క, గురువు యొక్క గ్రహస్థితి 3 గ్రహాల కలయిక వలన, శుక్రుని వలన మంచి యోగం, గురువు వలన ధనయోగం, కేతువు వలన మోక్షం, అంటే అన్ని రకములైనటువంటి వ్యాధులను నివారింపజేసేటువంటి యొక్క యోగంలో కేతువు ఉన్నాడు. కాబట్టి ఈరోజు గ్రహస్థితిలో ఈ 3 గ్రహాల కలయిక వలన తులారాశి వారికి ఈరోజు ధనయోగం, మిత్రయోగం, అఖండ యోగం అని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ వారికి ఈ యొక్క రోజు అధికమైనటువంటి లాభాలు కలిగి, గౌరవం కలిగి, కీర్తి ప్రతిష్టలు కలిగి గృహంలో అందరూ కూడా ఆనందంతో ఉండగలరు. మరి ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి అఖండమైనటువంటి యొక్క లాభాలు ఈరోజు మీరు పొందగలరు. శుభం భూయాత్. రోజు వృశ్చిక రాశి వారి ఫలితాలు. ఈరోజు వీరికి కుజుడు గ్రహస్థితిలో బలీయంగా ఉండటం వలన ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చేసేటువంటి పనిలో ఆలోచన కలిగి ఉంటారు. మిత్రలాభం, బంధువుల లాభం, వ్యవహార వృద్ధి, కోర్టు, భూమి ఇటువంటి సమస్యలందు మీకు మంచి ఫలితాలు కలగగలవు. గృహంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి దాంపత్య సుఖం, మిత్రలాభం, ధనలాభం కలిగి మంచి వ్యవహారంతో ఈరోజు సకల శుభ ఫలితాలతో కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి గురు యొక్క బలం అధికంగా ఉండటం వలన ఈరోజు వీరికి ధనలాభం ఎక్కువగా కలగగలదు. మీరు చేసేటువంటి అడుగు, మీరు మాట్లాడేటువంటి యొక్క మాట ఈరోజు తీపిదనంగా ఉంటుంది. అందరూ కూడా మిమ్మల్ని ఈరోజు మెచ్చుకుంటారు. మీరు చేసే పనిలో విజయవంతం అనేది అవుతుంది. అఖండమైన కీర్తి లభిస్తుంది. ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు, శుభ ఫలితాలు కలిగి ఈరోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన గ్రహచార స్థితిలో శని యొక్క బాధలు ఎక్కువగా ఈరోజు ఉండగలవు. విచారం అధికంగా ఉంటుంది, ఆలోచన అధికంగా ఉంటుంది. తలనొప్పి, కండ్ల మంటలు, హృదయ వేద, శిరోవేద ఇత్యాది యొక్క బాధలు అనేటివి కలగగలవు. మరియు గృహంలో చిక్కులు, వ్యవహారం వలన కానీ, వ్యాపారం వలన కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఈరోజు తరచుగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరి కావున ఈరోజు గ్రహస్థితి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని, శని గ్రహానికి మరియు చంద్రునికి ఈ 2 గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం, నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, తెల్లని వస్త్రం, ఆకుకూరలు, బియ్యం, పప్పు, కూరగాయలు, పప్పు దినుసులు ఇవన్నీ కూడా బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూజాత్. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలు. ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి మరియు రాహు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన శని యొక్క గ్రహస్థితి వలన జీవన విధానం బాగుగా ఉంటుంది. రాహు యొక్క గ్రహస్థితి వలన వ్యవహారం అనుకూలంగా ఉంటుంది. ఈ ఇద్దరి కలయిక వలన మీరు చేసేటువంటి పనిలో అఖండమైనటువంటి లాభాలు కలిగి సుఖశాంతులు కలిగి ఈరోజు అందరూ కూడా అన్ని రంగాల వారు, అన్ని వృత్తుల వారు ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు.
శుభం భూయాత్. ఈరోజు మీనరాశి వారి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి మంచిగా ఉండటం వలన అఖండమైనటువంటి కీర్తి లభిస్తుంది. ఈరోజు బంధువుల వలన మిత్రుల వలన లాభాలు కలగగలవు. పూర్వపు పరిచయాలు ఏర్పడగలవు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, కొత్త వారితో పరిచయాలు ఏర్పడగలవు. మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు ఈరోజు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు గ్రహ ఫలితాలు వాటి పరిష్కారాలు మనం తెలుసుకున్నాము కాబట్టి మరిన్ని వివరాల గురించి ఈ క్రింద వచ్చే నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే అన్ని వివరాలు కూడా క్లుప్తంగా మేము తెలియజేయగలం. మరి కాబట్టి ఈ వీడియోను ఇంతగా ఆదరిస్తున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తెస్తాం. వాటిని కూడా ఆదరించి మా యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శుభం భూయాత్.